దులిపల్లి నరేంద్ర గారు, మీ పేరు ఒకప్పటి నుంచి కూడా సౌమ్యులుగా, మంచి నాయకులుగా, సంగం డైరీ చైర్మన్గా అన్ని రకాలుగా ఒక మంచి పేరుంది. కానీ మరి గ్రహపాట మరి ఏంటో తెలియదు. కానీ 2019 తర్వాత ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్ని కేసుల్లో మిమ్మల్ని ఇరికించారో, ఎన్నిసార్లు మీ పేరే మొత్తం అన్ని న్యూస్ ఛానల్లో అన్నిట్లో మీరే కనబడ్డారో అందరికీ తెలిసింది. ఏంటి 5 ఏళ్ల పాటు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో ఏంటంటే ముఖ్యంగా ఏదన్నా ఉన్న కేసులు అనేవి రాజకీయంగా గొడవలు జరిగినప్పుడే కేసులు ఉండేవి. కానీ ఇప్పుడు 2019, 24 మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఏ విధంగా అయినా ఏదో కేసులో ఇరికించాలనే దృక్పథం ఉన్నప్పుడు మన ప్రమేయం ఉన్నా లేకపోయినా కూడా రకరకాల కేసులు మా మీద పెట్టడం, ఏ చిన్న పని జరిగినా కూడా కేసులు పెట్టడం, ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలు మాకు ఆపాదించి కేసులు పెట్టడం. అదేవిధంగా ఎప్పుడో దాదాపు 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన ఆధారం చేసుకొని ఏసీబీని పెట్టి దాని ద్వారా మా మీద దాడి చేసి అరెస్ట్ చేయటం, కానీ దాదాపు నెల రోజులు సంగం డైరీలో వాళ్ళు సెర్చ్ చేయటం, 27-28 రోజులు సెర్చ్ వారెంట్లు తీసుకొని వివిధ అంశాల మీద సంగం డైరీలో సెర్చ్ చేసిన ఒక చిన్న ఇది కూడా వాళ్ళకి దొరకని పరిస్థితి. కేవలం ఏంటంటే ఏదో ఒక రకంగా కేసు పెట్టాలి అంటే దానికి ఒక కారణాన్ని ఎంచుకోవడం, కేసు పెట్టడం తప్పితే ఇంకొక ఉద్దేశం లేదు. దానిలో రెండోది ఏంటంటే ఏ కారణం చూపెట్టి అరెస్ట్ చేయడానికి ఉంది అనేది. ఈ రెండు దృక్పథాలు ఉండటం వలన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త తరహా రాజకీయాలకి, కొత్త తరహా విద్వేషాలకి దారితీయటం జరిగింది. అందుకని ఏంటంటే ఇన్ని కేసులు మళ్ళీ ఇవాళ కొత్తగా నేను 2014లో అఫిడవిట్ ఫైల్ చేసేటప్పుడు నా మీద 0 కేసులు ఉన్నాయి. ఇవాళ రేపు 2024 వచ్చేటప్పటికి, 2019లో ఫైల్ చేసినప్పటికి మా దగ్గర 0 కేసులు ఉన్నాయి. 2024కి నేను అనుకుంటాం అది 20 ఉన్నాయో 30 ఉన్నాయో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ రిజిస్టర్ చేశారనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము డీజీపీకి ఇప్పటికే పెట్టాము ఉన్న కేసుల వివరాలు ఇవ్వమని చెప్పి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు డీజీపీఏ తెప్పించుకొని అందరికీ ఇవ్వాల్సిన వ్యక్తి వివిధ పోలీస్ స్టేషన్లకు పంపించడం, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం ఇవ్వమని చెప్పడం వలన దాన్ని జాప్యం జరుగుతుంది. దాని మీద త్వరలో కూడా కోర్టులో అయిపోతా ఉన్నాం. అటు సిఐడి కావచ్చు, లేకపోతే ఎందుకంటే తెలియకుండా సిఐడి వాళ్ళు చూస్తూ ఉన్నాం. రకరకాల రాజధాని అంశాల మీద కూడా ఎందుకంటారు మీ టార్గెట్ ఎందుకు? గుంటూరులో ధూళిపాళ గారి మీద మాత్రమే టార్గెట్ అంటే ఎక్కువగా పర్టికులర్ మిమ్మల్ని చేశారు. అది కూడా ధూళిపాళ వీరయ్య చౌదరి గారి చారిటబుల్ ట్రస్ట్ని పొన్నూరుకి అది ఎలా కల్ప తరువులాగా అందరికి అన్ని రకాలుగా సాయం చేస్తూ వచ్చిన ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఎందుకు టచ్ చేశారు? ముఖ్యంగా ఏంటంటే వాళ్ళది ఏదైనా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన దృక్పథం చూస్తే ఏ వ్యవస్థలైనా తనల్ని వ్యతిరేకించే వాళ్ళ చేతుల్లో ఉండకూడదు, బలమైన నాయకుల్లో చేతుల్లో ఉండకూడదు. దానికోసం ఎటువంటిదైనా కూడా ప్రయోగం చేసి ఎటువంటి ఇబ్బందులు కలగజేయడానికైనా ప్రభుత్వ పరంగా ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రకమైన పరిస్థితులు, ముఖ్యంగా అది ట్రస్ట్ కావచ్చు, డైరీ కావచ్చు, గుడి కావచ్చు, బడి కావచ్చు, ఏదైనా ఒకటే, దానిలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళకి ఎలా హెరాస్ చేయాలి తనను విభేదించే వాళ్ళనే ఆలోచన తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి అటువంటి దృక్పథం ఉన్నప్పుడు దేని మీదైనా దాడి చేసే అవకాశం ఈ ప్రభుత్వంలో ఉంది, చేయటం కూడా జరిగింది. కానీ ఎక్కడా కూడా మీరన్న 20 కేసులు కానీ, చారిటబుల్ ట్రస్ట్ కానీ, లేదంటే సంఘం విషయంలో కానీ ఎక్కడా కూడా నిరూపితం కాలేదు. మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఆయన గురించి, ఆయన చేసిన మంచి పనులు వీటి గురించి ఎలా అయితే మాట్లాడుకున్నారో, మీ అరెస్ట్ తర్వాత అసలు చారిటబుల్ ట్రస్ట్ ఏంటి, దాన్ని ఎలా నడిపారు ఏంటి, ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. ఏమనిపించింది ఆ సమయంలో? అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం మా మీద దాడి చేసినప్పుడు కూడా ఏంటంటే ఒక విష ప్రచారానికి తెరదీయాలనే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వ అధికారులు దాడి చేసినప్పుడు సంఘటన గురించి అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం వేరు. కానీ అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏమీ లేదు అనే దృక్పథం ఉండటం వలన ఏంటంటే వాళ్ళు మీడియాకి లీకులు ఇవ్వటం, తమ అనుకూలమైన మీడియాల చేత వార్తలు రాయించాలనే ప్రయత్నం చాలా జరిగినా కూడా వాస్తవాలు విరుద్ధంగా ఉండటం వలన చాలామంది కూడా ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే ముందు వాళ్ళది ఏంటంటే మన యొక్క వ్యక్తిగతమైన ప్రతిష్ట అనేది బదనాం చేయటం, ఏదైతే మన మీద ఏదో ఇక్కడ జరగని చోట పెద్ద అవినీతి జరిగింది అనే విధంగా ప్రచారం చేయటం. ఈ రెండు కూడా ఎంత ప్రయత్నించినా కూడా ప్రభుత్వం అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది అనేది వాళ్ళల్లో ఒక తీవ్రమైన చర్చకు కూడా దారితీసింది. ఎందుకంటే ఆ విధమైన నమ్మకం మా మీద ఉండదు. కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టు దాదాపు ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్ళ నుంచి మేము రాజకీయాల్లో ఉన్న సంగం డైరీ చైర్మన్గా మా తండ్రి గారు వీర చౌదరి గారు సుదీర్ఘకాలం చేశారు. తర్వాత 2010 నుంచి నేనున్నా.
ఎక్కడా కూడా సంఘం డైరీ అనేది రాజకీయాలకు అతీతమైన వ్యవస్థ. అది ప్రధానంగా వ్యాపార దృక్పథంతో ఉండేది, రైతుల భాగస్వామ్యంతో నడిచేది. ఎన్నో సందర్భాల్లో నేను కూడా చెప్పడం జరిగింది, అది నా సొంత సంస్థ కాదు, నేను కాపలాదారును మాత్రమే అని చెప్పి. ఎప్పుడు కూడా మేము ఉన్నంతకాలం కాపలాదారులుగా మాత్రమే కొనసాగే అవకాశం ఉందో కొనసాగుతాం కూడా. వీరయ్య చౌదరి గారు మరణం తర్వాత సంఘం డైరీలో ఇచ్చే ఒక సాంప్రదాయం ప్రకారం 20 లక్షల రూపాయలు ఏదైతే ఉంటుందో అది మీ కుటుంబానికి ఇచ్చారు. దాన్ని మీరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, ఆయన మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సాయం చేయాలి అన్న విషయం ఏదైతే ఉందో అది మీరు ఎక్కడ ఎవరికి బయట చెప్పలేదు నిజానికి. కానీ దానిలో ఏంటంటే ముఖ్యంగా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆ రోజు జనరల్ బాడీ అనుకుంది. పాల ఉత్పత్తిదారులు అందరూ కలిసి ఒకరోజు విరాళాన్ని ఇచ్చారు. నాకు ఇవ్వటం కాదు, అది ఒకరోజు వాళ్ళు పాలు పోసిన విలువ ఏదైతే ఉందో ఆ విలువని ఆ ట్రస్ట్కి విరాళంగా ఇవ్వాలని పాల ఉత్పత్తి